కొడాలి నానికి 50,00,00,000 ఆఫర్ చేశారట చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీలోకి వస్తే భారీగా అయితే పదవులతో పాటు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చని, అంతేకాదు తెలుగుదేశం పార్టీలోకి రాకపోతే వైసీపీలోనే తన అభిమానాన్ని చాటుకుంటే కేసులకి సంబంధించి మరి ఖచ్చితంగా సమాధానం చెప్పక తప్పదు అంటూ మరి వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు. నిజమే, మరి అధికారంలో ఉన్నాం కదా అని మరి నోటికొచ్చినంత అప్పులు చేశారు. అలాగే వైసీపీకి సంబంధించినటువంటి రౌడీజం ఏ రేంజ్‌లో కొడాలి నాని చేశారో గుడివాడలో చెప్పనవసరం లేదు. మరి గుడివాడలో జరిగిన అభివృద్ధి ఎంతో తేల్చాలని, గుడివాడలో ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఎంతవరకు రెస్పాండ్ అయ్యారో చూపించాలని రిపోర్ట్స్‌తో పాటు అడిగారు. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి విషయమే ఇక్కడ కూడా సంభవించడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు మాత్రం మరి కొడాలి నానికి ఇచ్చిన ఈ ఆఫర్‌ని కొడాలి నాని ఉపయోగించుకుంటాడా? 50,00,00,000 ఆఫర్ ఇచ్చారట చంద్రబాబు. మరి అటు అరెస్టులు ఉండవు, వేధింపులు ఉండవు, ఇబ్బందులు అంతకంటే ఉండవు. పైగా డబ్బులు ఆఫర్ చేశారు. కాబట్టి కొడాలి నాని వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యే లక్షణాలు ఉన్నాయని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలే ఆరోగ్యం బాగోలేదు. ఇంకా 2 కూతుళ్లున్నారు. కాబట్టి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరం కాకూడదని టీడీపీ పార్టీలోకి రాబోతున్నారట మన కొడాలి నాని. ఇదే కనుక జరిగితే ఇక రాజకీయం అంతా కూడా ఇంకో మార్పు రావడం మాత్రం ఖచ్చితంగా సాధ్యమవుతుందని అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ బాబు పరిపాలన సుభిక్షంగా ఉండాలనుకుంటున్నారు.